హాయ్ హలో నమస్తే. ఈరోజు రెసిపీ ఏంటంటే ఆలూ పరాటా. దానికోసం మొదటిగా బంగాళదుంపను ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గోధుమ పిండిని తీసుకొని దానిలో వాము, కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని మెత్తగా కలుపుకోవాలి. దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఉండలా చేసుకుని దాన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఆలు మసాలా కోసం ఆయిల్ వేసుకొని బాండీలో కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్, ధనియాలు, జీలకర్ర మసాలా వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను దీనిలో పాలకూర కూడా వేసానండి, అది ఆప్షనల్. మీకు నచ్చితే పాలకూర కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అది బాగా ఫ్రై అయిన తర్వాత పొటాటోస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అది కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఆ తర్వాత చపాతీ పిండిని తీసుకొని చపాతీ ముద్దల్లాగా చేసుకొని వాటిని లోపల స్టఫింగ్ పెట్టుకొని చపాతీల్లో ఒత్తుకొని వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం అంతే. మీకు నచ్చితే నెయ్యి కూడా వేసుకొని కాల్చుకోవచ్చు. పొటాటో మసాలా మన చేతికి అంటుకోకుండా ఉండాలంటే కొంచెం గోధుమ పిండిని పైన వేసుకొని అప్పుడు మొత్తం ఫిల్ చేయడం వల్ల మన చేతికి అంటుకోకుండా ఇంకా పరాటాలు కూడా చాలా బాగా వస్తాయి. పరాటాలను కాల్చుకునేటప్పుడు పెనం బాగా హీట్ చేసుకొని ఆ తర్వాత ఒకవైపు కాలిన తర్వాత ఆయిల్ వేసుకొని మరోవైపుకి తిప్పుకొని అటువైపు కూడా కాల్చుకొని తీసుకోవాలి. దీనికి కాంబినేషన్గా మ్యాంగో పికిల్ తీసుకోవచ్చు, లేదంటే మ్యాంగో పికిల్లో పెరుగు కలుపుకొని దాన్ని కూడా చట్నీలా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్దీ కూడా. వింటర్ సీజన్లో ఇలాంటి రెసిపీస్ తీసుకోవడం వల్ల బాడీకి హీట్ అనిపిస్తుంది, ఇంకా ఫిల్లింగ్ కూడా అనిపిస్తుంది. వెరీ టేస్టీ అండ్ హెల్దీ అండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.